తెలుగుదేశం పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే. అలాగే వైసీపీకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పే. కానీ ప్రజలు ఆ తప్పొప్పుల్ని ఎలా చూస్తారు అనేదే కీలకం ఇక్కడ. సభకి హాజరవ్వట్లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఇప్పుడు హాజరవుతారు, ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి. గతంలో హాజరయ్యారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి హాజరు అవను, నేను మళ్ళీ సీఎం అయ్యాక అని అడుగు పెడతాను, ఒట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే ఆయన వెళ్ళిపోయారు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ మొత్తం బహిష్కరించలేదు, అలాగని 5 ఏళ్ళు బహిష్కరించలేదు. అసలు 5 ఏళ్ళు అసెంబ్లీని బహిష్కరించిన చరిత్రే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి లేదు. కానీ ఇప్పుడు అది ఆ రికార్డుని, ఆ చరిత్రని వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకోబోతుందా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. ఇప్పటి వరకు ఏ పార్టీ, ఎందుకంటే 1978లో కూడా, అప్పట్లో కూడా జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, వీళ్ళు సభలో మాట్లాడారు అనేది. ఎన్టీఆర్ గారి హయాంలో కూడా ఎన్టీఆర్ గారు రాలేదు కానీ మిగిలిన నాయకులు అందరూ వెళ్ళి కూర్చున్నారు సభలో, ప్రజల సమస్యల మీద చర్చించారు. ఇక్కడ వీళ్ళు వెళ్ళకపోవడం అనేది, ఇప్పుడు బాబు గారు పిలవడం అనేది ఓకే ముఖ్యమంత్రిగా, కాకపోతే వీళ్ళు ప్రతిపక్ష హోదా మీద పట్టుతో ఉన్నారు. ప్రజలకు ఆ హోదా ఏంటో అదేంటో ఎవరికి తెలియదు. సభలో జగన్ కనిపిస్తున్నా లేదా, వైసీపీ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నా లేదా అని మాత్రమే చూస్తారు. ఇప్పుడు ఆ కనిపించకపోవడం, ఆ పాయింట్ని పదే పదే రేజ్ చేయడం అనేది ఏదైతే ఉందో, జగన్ చేసేది తప్పు అని పదే పదే చెప్పడం, వాళ్ళు గతంలో అసెంబ్లీకి వెళ్ళకపోయినా అది రైట్ అని చెప్పే ప్రయత్నం చేయడం, అందులో ఈ లోపాన్ని ఎత్తి చూపించడం. 5 ఏళ్ళు కాకపోతే ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి, ఈ 2.5 ఏళ్ళలో కనుక సభకు వెళితే ఖచ్చితంగా ఈయనన్న రికార్డ్ అయితే రాకుండా ఉంటుంది, చరిత్రలో వైసీపీ నిలిచిపోకుండా ఉంటుంది. లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 5 ఏళ్ల పాటు బహిష్కరించిన పార్టీ ఏంటి అని రేపొద్దున ఎవరైనా అడిగితే వైసీపీ అని రాయొచ్చు ఆన్సర్.